కొట్లాడుకునేది ఆ మండల్ కమిషన్ వచ్చినప్పుడు కాలేజీలలో ఆ రోజు. ఎందుకంటే యాంటీ రిజర్వేషన్ అంతా ఒకవైపు మనమంతా ఒకవైపు, నిజానికి ఆ రోజు వాళ్ళు సాయం చేసి వ్యతిరేకించినది కాబట్టి మనందరం ఒకవైపు వచ్చినాం. నేను నల్గొండ డిగ్రీ కాలేజీ, పెద్ద డిగ్రీ కాలేజీ, 5,000 మంది విద్యార్థులు ఉండే డిగ్రీ కాలేజీ నల్గొండ. ఆ రోజు ఒక యాదవ్ పిల్లగాన్ని, యాదవ్లు ఆ రోజు 10-11 మంది చదువుకుంటారు ఆ కాలేజీలో. 5,000 మంది ఉన్న విద్యార్థుల కాలేజీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికలలో వామపక్ష విద్యార్థి సంఘం పోటీ చేసి గెలిచినాయి. కేవలం మండల్ కమిషన్ పేరు మీద వచ్చినప్పుడు డీవియేషన్, అగ్రకులాలు వేరు బలహీన వర్గాలు వేరు అని పేరు మీద వచ్చినప్పుడు మండల్ కమిషన్ మద్దతుగా ఉద్యమం చేసినందుకు 5,000 మంది విద్యార్థులు ఎవరో ఒక చిన్న కులంలో పిల్లగానికి కింద ఉన్న నేను అది కింద కూడా లేనప్పుడు పక్కగా ఇంత గడ్డం పెట్టుకుని ఉండేది, నన్ను గెలిపించారు. అంశం యొక్క గొప్పతనం అది. కాబట్టి మండల్ కమిషన్ కూడా ఈ రోజు అమల్లోకి రాలేదు. అమల్లోకి రాకపోవడం మూలంగా ఈరోజు మనకు వస్తున్న సమస్య ఏంటంటే క్రిమిలేర్ మనకు నూతన విద్యా విధానం తీసుకొచ్చారు. విద్యా విధానంలో కూడా అనేక మార్పులు వచ్చినాయి. ఆ రోజు మీ విద్యార్థులు ఉన్నప్పుడు నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున కొట్లాడినాం. అయినా కూడా ఏం కావాలి మరి మీకు విద్యా విధానం అంటే శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నారు ఇక మేము ఆ రోజు. అంటే శాస్త్రీయ విద్యా విధానాన్ని ఆపి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. నూతన విద్యా విధానం తీసుకురావడం వల్ల ఏమైంది? అంత కార్పొరేటీకరణ జరిగింది. కార్పొరేటీకరణ జరగడం వల్ల ఏమైంది? పరిశ్రమలన్నీ కూడా ధనవంతుల చేతులకు వెళ్ళిపోయి, ఉద్యోగాలన్నీ కూడా ధనవంతుల పిల్లల చేతులకు వెళ్ళిపోయి. ఇవాళ ఉద్యోగాల గురించి, రిజర్వేషన్ల గురించి ఊరికే ఆలోచిస్తున్నాం మనం. ఇవాళ పబ్లిక్ సెక్టర్ లాగా అన్న చెప్పినట్టు పబ్లిక్ సెక్టర్ చాలా చిన్నగా అయిపోయింది, మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయింది. ప్రైవేట్ సెక్షన్లో ఎక్కడ కూడా యాదవ్ ఈరోజు ఈ రాష్ట్రం అంత పెద్ద ఆఫీసర్ ఉన్నాడు ఆయన చెప్తున్నాడు, ఒక్క యాదవ్ కూడా పెద్ద కంపెనీ లేదు. కాబట్టి ఏమైంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సైదులు అని ఒక పిల్లగా నా దగ్గర ఉంటాడు, ఆయన పేరు సైదులు. ఆలోచించాల్సిన విధానం ఏంటంటే బాధితుల పక్షాన్ని ఉండాలంటే 90% ఈ సమాజంలో కోడళ్ళు బాధితులు ఉన్నారు. రెండోది, ఒక భూస్వామికి ఒక జీతగాని మధ్య తగాదా జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉండాలి? మనం జీతగాని పక్షాన్ని ఉండాలి. అందుకే ఒక పెట్టుబడిదారికి ఒక కార్మికుడి మధ్య తగాదా జరిగితే కూడా కార్మికుడి పక్షాన్ని ఉండాలి, అంతే కదా. కాబట్టి మనం ఆలోచించే విధానంలోనే ఉండాలి. ఇలా ఆర్ లక్ష్మణ్ యాదవ్ ఏ పార్టీలో ఉండాలి ఇంపార్టెంట్ కాదు, ఆర్ లక్ష్మణ్ యాదవ్ ఏం ఆలోచిస్తున్నారనే ఇంపార్టెంట్. ఆయన ఫస్ట్ సెషన్లో చెప్పిండు, అఖిల భారత యాదవ మహాసభ కావాలన్నా నాకు కాంగ్రెస్ పార్టీ కావాలన్నా నాకు అఖిల భారత యాదవ మహాసభ కావాలన్నా. అంటే ఆయన ఆలోచించే విధానం. అంతకుముందు ఇంకో మిత్రుడు మాట్లాడినప్పుడు దాంట్లో చెప్పిండు ఆయన ఏమన్నాడు? ఈ సమాజ గమనంలో అంటే సమాజ పరిణామ క్రమంలో మాకు సామాజిక న్యాయం అనేది అత్యవసరం. కాబట్టి సామాజిక న్యాయ ఉద్యమం వైపు ఉంటున్నా, సామాజిక న్యాయ ఉద్యమకారుల పక్షాన్ని ఉంటానా, సామాజిక న్యాయం పక్షాన్ని ఎటువైపు ఉండాలని ఆలోచించుకోవాలని చెప్పిండు. సామాజిక న్యాయం పక్షాన్ని ఉండాలి. ఎందుకంటే వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైనటువంటి ఈ తరగతులు, ఈ ప్రజలు ఈరోజు ఈ స్థితికి వచ్చి మా సంగతి ఏందని ఎలుగెత్తి ప్రశ్నిస్తున్న సందర్భంలో రకరకాల విషయాలను తీసుకొచ్చి మనకు అడ్డం పెడుతున్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సిన విధానం ఏంటి? సామాజిక న్యాయం పక్షం ఉండాలి. సామాజిక న్యాయం అనగానే ఏంటి? ప్రతి ఒక్కరు వచ్చి సామాజిక న్యాయం అంటాడు. ఈ సామాజిక న్యాయం అంటే ఏంటని పేపర్ తీసి నెల కొట్టుకుంటారు. సింపుల్. సామాజిక న్యాయం అంటే పెద్దగా ఏం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిండు, కుల దామాషా పద్ధతిలో ఎవరిని హక్కు వాడు పొందడమే సామాజిక న్యాయం. సింపుల్. మీరు ఎక్కడికి అసలు ఆ రోజులో పంచాయతీ మాకు కుల దామాషా పద్ధతిలో అంటే మా కులం ఎంత పర్సెంట్ ఉందో మాకు అన్ని హక్కులు కావాలి. యాదవులు ఈ రాష్ట్రంలో 14 నుంచి 18% ఉన్నాం. యాదవులకు మాకున్నటువంటి 18% విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో మా వాటా మేము సాధించడమే సామాజిక న్యాయం. ఇంతే. ఎవరైనా సామాజిక న్యాయం అంటే ఏంటంటే నోరేలు పెట్టు. సామాజిక న్యాయం అంటే మేము ఎంతమందిలో మాకు అంత కావాలి, ఇంతే. అట్లా మనం ప్రిపేర్ అయితే జరుగుతున్నటువంటి దశ అంతా కూడా సంస్కృతిలో భాగమే. మార్నింగ్ సెషన్లో గౌరవనీయులు మల్యాద్రి సార్ చెప్పారు, కులము వర్గీకరణ, దాంట్లో సాధక బాధకాల గురించి చెప్పారు, కుల నిర్మూలన గురించి చెప్పారు. దాంట్లో అంతర్భాగం సంస్కృతి. అక్కడ ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఎలా ఎదగాలి? ఎదగాలంటే ఏం చేయాలి అంటే నీ సంస్కృతిని మార్చుకో, నీ పనితీరుని మెరుగుపరచుకో, నీ నైపుణ్యాన్ని డెవలప్ చేసుకో. ఇది వాస్తవం. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా కుల సంఘాలు అభివృద్ధి చెందుతాయి, కులం అభివృద్ధి జరుగుతుంది, సమాజం అభివృద్ధి జరుగుతుంది. నీకు కావాల్సినటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి మంచి ఒక పునాది ఏర్పడుతుంది. వానికి కల్చర్ లేదురా అంటారు. అసలు కల్చర్ అంటే ఏంటిది? ఇప్పుడే అనుకున్నాం, మనిషి